కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. మోడీ అమెరికా పర్యటనలో భారత్కి ఏం దక్కింది, అమెరికాకు ఏం లభించింది అని మనకు చర్చ జరుగుతున్న వేళ నేను గతంలో కూడా కొన్ని వివరాలు చెప్పాను. అమెరికా బెనిఫిట్ పొందింది ఏంటి? భారతదేశం మరింతగా ఎక్కువగా అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ కొంటామని మాట ఇచ్చింది. F-35 యుద్ధ విమానాలు కొంటామని అంగీకరించింది. అమెరికా నుంచి మోర్ గ్యాస్ కొంటామని ఒప్పుకుంది. ఒక రకంగా అమెరికా మన దేశస్తుల్ని చైన్లు, బేడీలు కట్టి పంపినా మనమేమీ మాట్లాడలేదు. అమెరికన్ వస్తువులు ఇండియాలో అమ్ముకోవటానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించాం. ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి కార్ల పైన పన్నులు తగ్గించాం. ఇదంతా అమెరికాకు కలిగిన లాభం. మరి మన దేశానికి ఏం కలిగింది అని స్పెసిఫిక్గా అంటే ఆన్సర్ లేదు. మోడీని బాగా మెచ్చుకున్నారు, కానీ అదే సమయంలో ఇండియాకు మాత్రం టారిఫ్స్ ఉంటాయి, సుంకాలు విధిస్తాం అని పదే పదే చెప్తున్నాడు ట్రంప్. ఆఖరికి ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ పెడతానంటే కూడా దాన్ని ట్రంప్ అంగీకరించలేదు. ఇట్ ఈస్ అన్ఫేర్ అంటున్నాడు. సో ఇండియాకు నిర్దిష్టంగా ఏం లభించింది అని క్వశ్చన్ వేసుకుంటే ప్రశ్నే. కానీ ఒక్క అమెరికాకు లభించడమే కాదు, ట్రంప్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇలాన్ మస్క్ కూడా మోడీ విజిట్ వల్ల లాభపడుతున్నాడు. నేను ఆల్రెడీ టెస్లా విషయంలో ఏం జరుగుతుందో చెప్పాను. మోడీ వెళ్ళి వచ్చాక వితిన్ ఏ వీక్ టెస్లాలో ఇండియాలో జాబ్ల కొరకు అడ్వర్టైజ్ చేసింది. మోడీ ఇలాన్ మస్క్ కలిశాడు అమెరికాలో. ఆ కలిసిన వితిన్ ఏ వీక్ టెస్లాకు ఇక్కడ ఉద్యోగులకు కావాలంటూ లింక్డ్ఇన్లో పోస్టింగ్ కూడా పడింది. ఢిల్లీలో, ముంబైలో షోరూమ్లు పెడదామని ఆలోచిస్తున్నారు. ఈవెన్ భారత ప్రభుత్వము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలన్న కండిషన్ ఎత్తివేస్తుందని చర్చ జరుగుతున్నాయి. ఒకవేళ ఎత్తివేయకపోతే ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా టెస్లా ఆలోచిస్తోంది. ఈ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో రావచ్చని కూడా ఇవాళ వార్తలు వచ్చాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో చాలా క్లియర్గా ఇన్నేళ్లుగా టెస్లా ఎంట్రీ ఇన్ ఇండియా 2015లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టెస్లా ఫ్యాక్టరీ విజిట్ చేశాడు. అప్పుడే ఊహాగానాలు వచ్చాయి ఇండియాకు టెస్లా వస్తుందని. కానీ ఇండియాకు రాలేదు. 1 మంత్లో చైనాకు వెళ్తున్నట్టు ప్రకటించాడు ఇలాన్ మస్క్. ఇండియా పర్యటించాల్సి ఉండే ఇలాన్ మస్క్ క్యాన్సిల్ చేసుకున్నాడు, పని ఒత్తిందని. కానీ ఇండియా పర్యటన క్యాన్సిల్ 1 వీక్లో చైనాకి వెళ్ళాడు ఇలాన్ మస్క్. అంటే చాలా క్లియర్గా ఇలాన్ మస్క్ ఇప్పటిదాకా ఇండియాలో ప్రవేశించడానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు మోడీ అమెరికా పర్యటనతో ఇలాన్ మస్క్ లైన్ క్లియర్ అయింది. మీకు టెస్లా కార్లు భారతదేశంలో రాబోతున్నాయి. దీనివల్ల ఏంటి ఛాలెంజ్? ఇమీడియట్గా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ తీవ్ర పోటీ ఎదుర్కొంటారు. 2024లో భారతదేశంలో 1,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20% ఎక్కువ. ఇందులో 30,000 కార్లు మహీంద్రా వాళ్ళు అమ్మారు. నియర్లీ 1/3 మార్కెట్ షేర్ మహీంద్రాది ఉంది. 38% టాటా ఉంది. మరి ఇప్పుడు విదేశీ సంస్థ అయిన టెస్లా వచ్చి ఈ మార్కెట్ షేర్ని ఎంత కొల్లగొడుతుంటే అప్పుడు ఇండియన్ కంపెనీస్ నష్టపోతాయి. ఒకవేళ ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కూడా దెబ్బతింటుంది. అందువల్ల టెస్లాకు ఇలాన్ మస్క్ అనుకూలంగా మోడీ పర్యటనలో లభించడం మొదటి పరిణామం. 2 స్టార్లింక్, ఇది ఇలాన్ మస్క్ యొక్క ఇంటర్నెట్ కంపెనీ. ఇది శాటిలైట్ బేస్ ఇంటర్నెట్. ఇప్పుడు కేబుల్, ఫైబర్ గ్రిడ్ ఇలాంటిది ఏమి ఉండదు. సో ఇలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన 1000 ఉపగ్రహాలు ఆకాశంలో ఉండి అన్ని సందర్భాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ శాటిలైట్ ఆధారంగా ఇంటర్నెట్ సేవలు వస్తాయి. చాలా రిమోట్ ప్లేసెస్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించగలుగుతాయి. సో ఈ ఇంటర్నెట్ సేవల్ని స్టార్లింక్
ఇండియాలో ప్రేలోడ్ కాదు. అందుకే ఇటీవల మణిపూర్లో తీవ్రవాదుల దగ్గర స్టార్లింక్ ఎక్విప్మెంట్ దొరికితే ఇండియాలో పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇండియాలో నిషేధితమైన స్టార్లింక్ మరి ఎలా ఈ తీవ్రవాదులకు అందుబాటులోకి వచ్చింది అని పెద్ద ఇష్యూ నడిచింది. అందువల్ల అలాంటి స్టార్లింక్ ఇప్పటివరకు ఇండియాలో లోడ్ కాదు. ఇప్పుడు ఎనీ మూమెంట్ ఇండియాలో స్టార్లింక్ కూడా ప్రవేశించవచ్చు అని ఆల్రెడీ ఇలాన్ మస్క్ స్టార్ కంపెనీ అన్ని రకాల డాక్యుమెంటేషన్ పూర్తి చేసింది. ఇక ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే మరుక్షణమని. నిజంగానే స్టార్లింక్ ఇండియాలో అవసరమా? ఎస్, రిమోట్ ప్లేసెస్, ఏదైనా అల్లలు జరిగిన ప్లేసెస్లో స్టార్లింక్ అవసరం ఉండొచ్చు. కానీ అది మనకే కాదు, తీవ్రవాద శక్తులకు ఇతర శక్తులకు కూడా స్టార్లింక్ ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికే కాదు. నిజంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంటర్నెట్ సర్వీసెస్ మన రోజు వాడుతుండే యాక్ట్ కావచ్చు, జియో కావచ్చు, వీటికన్నా మీకు ఎయిర్టెల్ కావచ్చు, ఇలా రకరకాల ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి. వీటికన్నా చీపా అందామంటే కాదు. ఇప్పుడు అమెరికాలో స్టార్లింక్ 1 GB డేటా అక్కడ అరౌండ్ $12 అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. మన దగ్గర 26 cents. ఈ ఫిగర్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇండియాతో పోలిస్తే అమెరికాలో డేటా చాలా కాస్ట్లీ, ఇండియాలో రిలేటెడ్ చీప్. అయితే ఇండియన్ మార్కెట్ తగ్గట్టుగా వీళ్ళు డేటా పెట్టవచ్చు. ఇప్పుడు స్టార్లింక్ కూడా 20 Mbps నుంచి 220 వరకు ఉంటుంది స్పీడ్ అంటున్నారు. సో మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది చూడాలి. కాస్ట్ మరి ఇండియన్ కస్టమర్స్కి అందుబాటులో ఉంటుందా, ఉంటే ఇతర ఇండియన్ కంపెనీస్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ఇప్పటికీ మన ఇతర మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ఇంటర్నెట్ కంపెనీస్ కూడా, ఎయిర్టెల్ కావచ్చు, ఇతర కూడా సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టార్లింక్ వస్తే మిగతా వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా? ఇండియన్ మార్కెట్ మరింత కాన్సన్ట్రేట్ అవుతుందా? ఇప్పటికీ ఈ మొబైల్ కంపెనీస్లో డియోపొలి అంటారు, ట్రయోపొలి, డియోపొలిని 2-3 కంపెనీలు మాత్రమే డామినేట్ చేస్తాయి. మరి స్టార్లింక్ వచ్చి ఇండియన్ కంపెనీలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే క్వశ్చన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. అందువల్ల మోడీ పర్యటనలో ఇండియాకు ఎంత నిర్దిష్టంగా దక్కిందో తెలియదు, కానీ ట్రంప్ తన పంతం నెగ్గించుకోగలిగాడు, మస్క్ మాత్రం ప్రయోజనం పొందుతున్నాడు.